तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊंगा, నువ్వు భయపడొద్దమ్మా, నేను అందరికంటే ముందు వచ్చేస్తాను, బిల్కుల్ నా డర్నా, అసలు భయపడాల్సిన పనే లేదు, నేను అందరికంటే ముందు వచ్చేస్తాగా. అంటే ఈద్గాకి వెళ్ళి ఆ పిల్లవాడు నేను రాలేనేమో అని నాయనమ్మ ఏడుస్తుందేమో అనుకుంటున్నాడు. ఆ పిల్లవాడికి తెలియదు ఇంట్లో కనీసం ఆ రోజు తినడానికి ఆహారం కూడా లేదన్న విషయం. అందుకే ఆ నాయనమ్మ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నువ్వు భయపడొద్దమ్మా, నేను అందరికంటే ముందు వచ్చేస్తానే, నువ్వు అసలు భయపడాల్సిన పనే లేదు. హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్, ఈ రోజు మన వీడియోలో 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ సుగంధ నుండి సెకండ్ లెసన్ ఈద్గా అనే లెసన్ ని కంప్లీట్ గా తెలుగులో వివరంగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి, పాఠం పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఈద్గా సంబంధించినటువంటి లేఖక పరిచయం ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది, దాన్ని కూడా చూడండి. సో లెసన్ లోకి వెళ్దామండి ఆలస్యం చేయకుండా. ఈద్గా కైసా పాఠ है, कहानी पाठ है, कहानी एकवचन, कहानिया बहुवचन, कहानी एकवचन, कहानिया बहुवचन। लेखक कौन है? इस कहानी के लेखक प्रेमचंद जी हैं। ईद का अर्थ होता है त्योहार, ईद का अर्थ होता है त्योहार, पर्व, पर्व, उत्सव, उत्सव, तीज, 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 गाह, जगाह। ఈద్ కే దిన్ ఇస్లాం ధర్మంలో ముఖ్యమైనటువంటి రెండు ఫెస్టివల్స్ మనకు తెలుసండి. రంజాన్ బక్రీద్ ఏదైతే ఉందో, రంజాన్ బక్రీద్ అని మనం ఏదైతే పిలుస్తామో, ఈదుల్ ఫితర్, ఈదుల్ జహా, పండుగల సమయంలో ప్రత్యేకంగా నమాజు చదివేటువంటి ప్రదేశాన్ని ఈద్గాహ్ అంటారు. విద్యార్థులందరూ కూడా మీ యొక్క టెక్స్ట్ బుక్స్ ని దగ్గరగా పెట్టుకోండి. దగ్గర పెట్టుకొని నేను చెప్పేటువంటి ప్రతి పాయింట్ ని మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తూ మీనింగ్స్ ని వాటిని రాసుకుంటూ, గ్రామర్ పాయింట్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని రాసుకుంటూ దగ్గర పెట్టుకొని ఈ వీడియో చూడండి. విషయ ప్రవేశిద్దామండి. प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं। प्राचीन काल से ही, कब से? प्राचीन काल से ही नैतिक मूल्य, नैतिक मूल्य, नैतिक मूल्य प्राचीन काल से, कब से? प्राचीन काल से। प्राचीन ఆపోజిట్ చెప్పగలరండి? ప్రాచీన్ ఆపోజిట్ నవీన్, प्राचीन ఆపోజిట్ నవీన్। నైతిక మూల్య, నైతిక మూల్య, నైతిక ఇక్కేమవుతుందండి? ప్రత్యేక నైతిక మూల్య, నైతిక మూల్య మీన్స్ మోరల్ వాల్యూస్, నైతిక విలువలు. ప్రాచీన కాలం నుండే, పురాతన కాలం నుండే మోరల్ వాల్యూస్ భారతీయ జీవన్ కే, భారతీయ, భారతీయ, భారతవాసి, భారతీయుల ప్రత్యయం ఏంటండి? ఈ భారతీయుల ప్రత్యయం ఏంటండి? ఈ భారతీయోं के, भारतीयों के जीवन में, जो भारतीय के जीवन में, చూడండి ఫస్ట్ పాయింట్ చూడండి, प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं। మన జీవితాల్లో మోరల్ వాల్యూస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతూనే ఉన్నాయండి, రిఫ్లెక్ట్ అవుతూనే ఉన్నాయి, ఛాయా దిఖాయి దే రహి, కబ్ సే? ప్రాచీన కాల్ సే, ప్రాచీన కాలం నుండి కూడా నైతిక విలువలు అనేవి మనలో కనబడుతూనే ఉన్నాయి. ఎవరిలో? భారతీయుల యొక్క జీవితాల్లో. ఇన్కే రూప్ हर भारतीय में समाये हुए हैं। సెకండ్ సెంటెన్స్ అండి, ఇన్కే రూప్, ఈ నైతిక విలువల యొక్క రూపం ఏదైతే ఉందో ఆ రూపం ప్రతి భారతీయుల్లో సమాయ హుయే హై, సమాయ హోనా రాసుకోండి అక్కడ, షామిల్ హోనా, ప్రతి భారతీయులో కూడా ఆ నైతిక విలువలు నిండి ఉన్నాయి, ఆ నైతిక విలువలని నిండి ఉన్నాయి. సమాయ హుయే హై, షామిల్ హుయే హై, షామిల్ హుయే హై। हम अपने बुजुर्गों అంటే వయోవృద్ధులండి, మన యొక్క బుజుర్గం అంటే వయోవృద్ధులు అంటే బాగా ఏజ్ ఉన్నటువంటి పెద్దవారిని, లేకపోతే ముసలి వారిని, తాతయ్యలని, నాయనమ్మలని, ఇలాంటి వారిని వయోవృద్ధ అంటామండి. उनका बड़ा ध्यान रखते हैं, हम अपने बुजुर्गों का बड़ा ध्यान रखते हैं। ధ్యాన్ అండి, ధ్యాన్ అంటే కేర్, ధ్యాన్ అంటే ఏంటండి? కేర్, శ్రద్ధ వహిస్తాం వాళ్ళ పట్ల, మనం ధ్యానం అంటే కాన్సన్ట్రేట్ చేస్తాం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాం. మన ఇంట్లో ఉన్నటువంటి, మన ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆ పెద్దవారిని మనం మొదటి నుండి కూడా, ఇప్పటి నుండి కాదండి, ప్రాచీన కాలం నుండి కూడా గౌరవించడం, వాళ్ళని శ్రద్ధగా చూసుకోవడం అనేది జరుగుతుంది. జైసే ఇస్ కహానీ మే దర్శాయా గయా, అదే విధంగా మనం ఏ విధంగా అయితే మన పెద్దవారిని గౌరవించుకుంటామో, మనం ఏ విధంగా అయితే పెద్దవారిని శ్రద్ధగా చూసుకుంటామో, అదే విషయాన్ని ఈ కథలో, ఏ కథలో అండి? ఈద్గాహ్ కహానీ మే దర్శాయా గయా హై, దర్శాయా గయా హై, దర్శాయా ఈజ్ ఈక్వల్ టు దిఖానా అండి, చూపించారండి, అద్భుతంగా చూపించారు. ఎవరు? ప్రేమచంద్ జీ గారు.
ప్రతి నేను జాగ్రత్తగా వినాలండి మై స్టూడెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్, మనకు సారాంశానికి కూడా ఉపయోగపడుతుంది. పారాగ్రాఫ్ స్టార్ట్ చేద్దామండి. రంజాన్ కే పూరే 30 రోజుల కే బాద్ రంజాన్ అనేది ఒక మంత్ నేమ్ అండి, 9th మంత్ నేమ్. ఇస్లాం క్యాలెండర్ లో ప్రతి మంత్ కూడా 30 days ఉంటాయండి. రంజాన్ మాసం యొక్క గొప్పతనం ఏంటంటే ఈ 30 days పాటు రోజా ఉంటారండి. రోజా అంటే ఉపవాసం అండి. ఉపవాసం అండి 30 రోజుల పాటు యాంగ్జైటీగా పండగ గురించి ఎదురు చూస్తూ ఉంటాయండి. రంజాన్ నెల తర్వాత వచ్చేటువంటి షవ్వాల్ నెల యొక్క మొదటి రోజున ఫస్ట్ డే ఈద్ జరుపుతారండి. ఏం జరుపుతారండి? ఈద్ ఉల్ ఫితర్ అంటామా, దాన్ని ఈద్ జరుపుతారు. సో ఆ ఈద్ నాడు వాతావరణం ఎలా ఉంది అని మీకు ప్రశ్న ఇస్తారండి. ఒక ప్రశ్న ఇలా కూడా రావచ్చు, ఈద్ కే దిన్ కా చిత్రం క్యా హై, లేదా ఈద్ కే దిన్ కా వాతావరణం కైసా హై, ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి ఈ పారాగ్రాఫ్ ని జాగ్రత్తగా చూడాలి విద్యార్థులందరూ కూడా. ఈద్ అంటే త్యోహార్ पर्व, तीज उत्सव అండి. రంజాన్ కే పూరే 30 రోజుల के बाद 30 అంటే 30 అండి. 30 days తర్వాత పూరా అనే దానికి ఆపోజిట్ చెప్పగలరండి ఎవరైనా? ఆపోజిట్ అండి, ఆపోజిట్ అధూరా అండి. पूरा अधूरा। रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है। आज అంటే టుడే అండి, టుడే ఈద్ आई है ఇది సింపుల్ పాస్ట్ అండి, లేదా ప్రెసెంట్ పర్ఫెక్ట్ అనొచ్చండి. आज ईद आई है గుర్తుపెట్టుకోండి, ఈ సెంటెన్స్ సింపుల్ పాస్ట్ లో ఉంది, లేదా దాన్ని మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ అని కూడా అనొచ్చు. పాయింట్ చూడండి, కితనా మనోహర్, కితనా సుహావనా ప్రభాత్. కితనా మనోహర్ సంధి ఇచ్చేదండి. మనోహర్ మనహ ప్లస్ హర్ అని, మనహ ప్లస్ హర్. మనోహర్ మనకో హర్నే వాలా, మనస్సును దోచేటువంటి. కితనా మనోహర్, కితనా సుహావనా ప్రభాత్. సుహావనా ప్లెజెంట్ అండి, ఆహ్లాదకరంగా ఉన్నటువంటి. ప్రభాత్ అంటే ఉషా అండి. ప్రభాత్ అంటే ఉషా లేదా సుబాహ చెప్పాలండి అందరూ. సుబాహ, సవేరా సుబాహ, సవేరా, ఉషా, ప్రాతః. ప్రభాత్ ఎంత ప్లెజెంట్ గా ఉన్నటువంటి డే అండి. ఆ రోజు మార్నింగ్ ఎలా ఉందంటే చాలా ప్లెజెంట్ గా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. और मन को हरने वाला है, మనస్సుని దోచేటువంటిది. కితనా మనోహర్, కితనా సుహావనా ప్రభాత్. కితనా మనోహర్, కితనా సుహావనా ప్రభాత్. సెకండ్ పాయింట్ చూడండి, సెకండ్ అండి దీంట్లో వృక్షోं पर कुछ अजीब हरियाली है. वृक्षों पर कुछ అజీబ్ అనే పదం అండర్లైన్ చేసుకోండి. అజీబ్ అంటే స్ట్రేంజ్ అండి, విచిత్రమైనటువంటి, ఒక విచిత్రమైనటువంటి హరియాలి హై. హరియాలి గ్రీనరీ అండి. హరియాలి గ్రీనరీ చెప్పండి. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై. ఈ పర్ అనేటువంటి కారచిహ్నం చాలా గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ 3 కారచిహ్నాలు వస్తే జాగ్రత్తగా ఈ 3 లైన్స్ రాబోయే 3 లైన్స్ జాగ్రత్తగా ఉండండి. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై. వృక్ష అంటే ఏంటండి? పేడ్, తరు, పాదప్, బిటప్, తర్వర్, పేడ్, బిటప్, పేడ్, వృక్ష, తర్వర్, బిటప్, ఇవన్నీ కూడా పాదప్ ఇవన్నీ కూడా వృక్షకి సంబంధించండి. వృక్ష పర్ కుచ్ అజీబ్ హరియాలి హై. అజీబ్ అంటే విచిత్రమైన, స్ట్రేంజ్, హరియాలి గ్రీనరీ ఉందండి. సెకండ్ పాయింట్ అండి. థర్డ్ పాయింట్ చూద్దామండి. థర్డ్ పాయింట్ ఏంటండి? వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై और खेतों में कुछ అజీబ్ రౌనక్ హై. ఒక వెలుగు ఉందండి ఆ పంట పొలాల పైన. ఆ పంట పొలాల్లో ఒక అద్భుతమైనటువంటి ఒక వెలుగు ఉంది, ఒక విచిత్రమైన వెలుగు ఉంది. ఆ రోజు డే ఆ సూర్యుని యొక్క వెలుగు వల్ల ఆ పంట పొలాల్లో ఒక అద్భుతమైన వెలుగు ఉంది, అలాగే ఒక విచిత్రమైన వెలుగు ఉంది. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి పచ్చదనం వ్యాపించింది. ఇంకో పాయింట్ ఉందండి ఇక్కడ కూడా చూడండి. ఖేతం మే కారక్షణ గుర్తుపెట్టుకోవాలండి. ఫోర్త్ పాయింట్, ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై. లాలిమా అంటే రెడిష్ అండి, ఎర్రదనం వ్యాపించి ఉంది. లాలిమా. ఆస్మాన్ అంటే గగన్, నభ, అంబర్, ఆస్మాన్, ఆకాశ్. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై. ఆకాశంలో ఒక అద్భుతమైనటువంటి ఎర్రదనం వ్యాపించి ఉంది. నెక్స్ట్ పాయింట్ అండి, ఆజ్ కా సూర్య దేఖో
आज का सूर्य देखो, आज का सूर्य 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 तत्सम तद्भव सूरज सूर्य सूरज। आज का सूर्य देखो कितना कितना प्यारा, कितना प्यारा, कितना शीतल है, कितना शीतल है। ఈ రోజు సూర్యుడిని చూడండి, ఆ రోజు మార్నింగ్ వచ్చినటువంటి ఆ సూర్యుడు ఎంత చల్లగా ఉన్నాడో, ఎంత అందంగా ఉన్నాడో, ఎంత ముద్దొస్తున్నాడు। आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है। मानो मानो संसार को संसार संसार जग अंडी। संसार अंटे जग, दुनिया 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 भव भव संसार को ईद की बधाई दे रहा है। बहुशा ये नेचर ఆ ఈద్ కి, ఈ ఈద్ అంటే పండగ నాటి శుభాకాంక్షలు తెలియజేయడం, పండగ యొక్క కంగ్రాట్స్ తెలియజేయడం, ఆ గ్రీటింగ్స్ ని తెలియజేయడం అనేది జరుగుతుందేమో బహుశా, అందుకే ఆ రోజు వాతావరణం ఇంత అద్భుతంగా ఉంది। రంజాన్ యొక్క 30 రోజులు పూర్తయిన తర్వాత ఈద్ ఈ రోజు పండగ వచ్చింది। ఈ రోజు మార్నింగ్ ఎంత అద్భుతంగా ప్లెజెంట్ గా ఉంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంది। వృక్షాల పైన ఒక విచిత్రమైనటువంటి పచ్చదనం వ్యాపించి ఉంది। పంట పొలాల్లో ఒక అద్భుతమైన వెలుగు ఉంది। ఆకాశంలో ఒక అద్భుతమైనటువంటి ఎర్రదనం వ్యాపించి ఉంది। ఈ రోజు సూర్యుడిని చూడండి ఎంత ముద్దొస్తున్నాడు, ఎంత చల్లగా ఉన్నాడు। బహుశా ప్రపంచానికి పండగ నాడు గ్రీటింగ్స్ తెలియజేయడానికి అలా ఉన్నాడేమో। ఈద్గా జానేకి తయారీయా హో రహీ హై। ఆ పారాగ్రాఫ్ లాస్ట్ పాయింట్ అండి, ఈద్గా జానేకి, ఈద్గా వెళ్ళడానికి తయారీయా హో రహీ హై। తయారీ సింగులర్, తయారీ సింగులర్, తయారీయా ప్లూరల్, ఏర్పాట్లు జరుగుతున్నాయి। ఉదయాన్నే అందరూ కూడా ఈద్గా వెళ్ళడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి। సెకండ్ పారాగ్రాఫ్ చూద్దామండి। లడకే సబ్సే జ్యాదా ప్రసన్న హై। విద్యార్థులందరూ కూడా టెక్స్ట్ బుక్ ని దగ్గరగా పెట్టుకోవాలండి। లడకే అనేది బహువచనం అండి, లడకా ఏకవచనం, లడకే బహువచనం। దీనికి స్త్రీలింగం ఏం రాయాలంటే లడకియా అని రాయాలండి, ఎందుకంటే ఇది బహువచనం కాబట్టి। लड़के सबसे ज्यादा प्रसन्न है, सबसे ज्यादा, ज्यादा ऑपोजिट, ज्यादा ऑपोजिट कम अंडी, ज्यादा ऑपोजिट कम, ज्यादा इज इक्वल टू बहुत अंडी, ज्यादा इज इक्वल टू बहुत। लड़के सबसे ज्यादा प्रसन्न है, प्रसन्न ऑपोजिट अप्रसन्न अंडी, प्रसन्न ऑपोजिट अप्रसन्न, प्रसन्न इज इक्वल टू, प्रसन्न इज इक्वल टू खुश अंडी, प्रसन्न इज इक्वल टू खुश। लड़के सबसे ज्यादा प्रसन्न है, ఎందుకని పిల్లలు ఎక్కువగా సంతోషంగా ఉన్నారంటే వాళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళబోతున్నారండి, ఈద్గాహ్ వెళ్ళబోతున్నారు। ఎక్కడికి వెళ్ళబోతున్నారు, ఈద్గాహ్ జా రహే హై। ఈద్గాహ్కి ఇరువైపులా కూడా షాప్స్ అనేవి ఉంటాయి, ఆ వాటిలో అనేక రకాల వస్తువులు కొనొచ్చని పిల్లలు సంతోషంతో ఈద్గాహ్ వెళ్ళడానికి రెడీగా ఉన్నారు। అందరికంటే ఎక్కువ సంతోషం ఉంది ఎవరంటే లड़के, लड़के सबसे ज्यादा प्रसन्न है। बार बार जेब से खजाना निकालकर गिनते हैं, बार बार जेब నుండి మాటి మాటికి బార్ బార్ ఖజానా నికాల్కర్, ఖజానా అంటే నిధి అండి, వాళ్ళు దాచుకున్నటువంటి నిధి, పండగ నాడు బంధువులందరూ ఇచ్చేటువంటి ఆ మామూళ్ళన్నీ కలెక్ట్ చేసుకొని వాటిని పాకెట్ లో జాగ్రత్త దాచుకొని వాటిని తీసి 1-2 సార్లు కౌంట్ చేస్తున్నారండి। బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్కర్, ఆ ఖజానా తీసి గినతే హై, కౌంట్ చేస్తున్నారండి। పిల్లలు గినతే హై, పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారు, ఆ ఖజానాన్ని బయటికి తీసి గినతే హై। ఫస్ట్ క్యారెక్టర్ మనకు వస్తుందండి ఈ లెసన్ లో, ఫస్ట్ ఒక పేరు మనకు వస్తుంది మహమూద్। మహమూద్ గినతా హై అండర్లైన్ చేసుకోవాలని గుర్తుపెట్టుకోవాలి। మహమూద్ గినతా హై 1 2 10 12, उसके पास 12 पैसे हैं। महमूद के पास कितने पैसे हैं, 12 पैसे हैं। ఎన్ని పైసలు ఉన్నాయండి, 12 पैसे। किसके पास 12 पैसे हैं, महमूद के पास। ఇది కూడా ఇంపార్టెంట్ అండి, స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి। मोहसिन के पास 15 पैसे हैं। मोहसिन के पास कितने पैसे हैं, 15 पैसे हैं। इनसे अनगिनत చీజే లాయేంగే, వాళ్ళు అనుకున్నారండి ఆ పిల్లలు ఈ డబ్బులతోటి అన్గినత్, అన్కౌంటబుల్, అన్గినత్ అన్గినత్ అన్కౌంటబుల్, లెక్కలేనన్ని, చీజే లాయేంగే, చీజేం చీజేం, చీజ్ సింగులర్ అండి, చీజేం ప్లూరల్, వస్తువులు। అక్కడికి వెళ్ళి సంతకు వెళ్ళి అక్కడ ఈద్గా దగ్గరికి వెళ్ళి పక్కన ఉన్న షాపుల్లో మనం లెక్కలేనటువంటి వస్తువులు మనం కొనుక్కుందాం అని ఆ పిల్లలు అనుకున్నారు। ఏం తెచ్చుకుందాం అనుకున్నారు చెప్తున్నారండి, అన్గినత్ చీజే లాయేంగే, అన్గినత్ చీజే లాయేంగే, ఖిలౌనే, ఖిలౌనా సింగులర్, ఖిలౌనే ప్లూరల్ అండి, టాయ్స్ అండి, ఆట వస్తువులు తెచ్చుకుందాం అనుకున్నారు। ఖిలౌనే और
खिलौने, मिठाइया, मिठाइया, मिठाई एक वचन अंडी, मिठाइया, मिठाइया बहुवचन अंडी, मिठाइया बहुवचन, मिठाई एक वचन, మిఠాయియా బహువచనం అండి. స్వీట్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారు, అంతేనా అంటే కాదండి. బిగుల్, బిగుల్ అంటే విజిల్ అండి. బిగుల్ అంటే విజిల్. మనకి రకరకాల విజిల్స్ అక్కడ మనకి ఎక్కడండి, మన తిరునాళ్ళు వెళ్ళినా లేకపోతే ఏదైనా సంతకి వెళ్ళినా కూడా రకరకాల ఈ ఊదేటువంటి విజిల్స్ ఉంటాయండి. వాటిని మనం తెచ్చుకోవాలనుకుంటున్నారు, రకరకాలు ఉంటాయి. అది వాటిని తెచ్చుకోవాలని వాటిని హిందీలో బిగుల్ అంటారండి. ఫోర్త్ వన్ గేంద్, రకరకాల బాల్స్ ని తీసుకురావాలనుకుంటున్నారండి. రకరకాల బాల్స్ ని వాళ్ళు కొనుక్కొని తెచ్చుకోవాలనుకుంటున్నారు. చూడండి, ఈ వస్తువులన్నీ కూడా వాళ్ళు అక్కడ తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఏంటంటే అది ఖిలోనే, మిఠాయియా, బిగుల్, గేంద్ और ना जाने క్యా క్యా, ఇంకా ఎన్ని తెచ్చుకోవాలనుకున్నారో లెక్కలేదు వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత. అందుకని ఆ పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. और सबसे ज्यादा प्रसन्न है हामिद. ఈ పిల్లలందరిలో కూడా ఇప్పటి వరకు మన మొహమ్మద్, మొహసిన్ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పాటు వాళ్ళల్లో ఇప్పుడు మూడో క్యారెక్టర్ పేరు వచ్చిందండి. మెయిన్ క్యారెక్టర్ ఈ లెసన్ కి హామీద్. ఈ మెయిన్ క్యారెక్టర్ ఏదైతే నాయనమ్మ మనవడి మధ్య జరిగేటువంటి ఈ స్టోరీలో ఆ మనవడి పాత్ర పోషించినటువంటి క్యారెక్టర్ పేరు హామీద్. సబ్సే ज्यादा प्रसन्न है హామీద్. అందరికంటే సంతోషంగా ఉన్నాడు. సబ్సే జాదా, అందరికంటే సబ్సే జాదా ప్రసన్న హే, అందరికంటే సంతోషంగా ఉన్నాడు. ఎందుకు సంతోషంగా ఉన్నాడు అంటే ఈ పిల్లవాడు చాలా ఇన్నోసెంట్ పిల్లవాడు అండి. భోలీ సూరత్, భోలీ సూరత్. ఈ పిల్లవాడి గురించి ఒక క్వశ్చన్ కూడా రావచ్చండి. మీకు క్వశ్చన్ ఎలా వస్తుందంటే हामिद के बारे में आप क्या जानते हैं, हामिद के बारे में आप क्या जानते हैं ప్రశ్న రావచ్చు. ఈ सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. दुबला पतला, दुबला పతలా కౌన్సా సమాస్ అని అడుగుతాండి. దుబలా పతలా ద్వంద్వ సమాస్ అండి. ఒక బక్క పల్చగా సన్నగా ఉన్నటువంటి ఒక పిల్లవాడండి. 4-5 years ఉంటాయి. ఆ పిల్లవాడే మెయిన్ క్యారెక్టర్ మనకి ఈ లెసన్ లో. అతని పేరు హామీద్ అండి. అతను అందరికంటే సంతోషంగా ఉన్నాడు. उसका पिता గత వర్ష హైజేకి బేంట్ హో గయా. పిత మాత స్త్రీలింగ అండి, పిత పుంలింగ, మాత उसका पिता వాళ్ళ తండ్రి గారు గత వర్ష, గత వర్ష అంటే ఇయర్ అండి, లాస్ట్ ఇయర్ హైజేకి బేంట్ హో గయా. బేంట్ హోనా, హైజేకి బేంట్ హోనా హో గయా థా. హైజా అంటే కలరా అండి. కలరా వ్యాధి వచ్చి వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగింది గత సంవత్సరం. మా నాజానే క్యోं పీలి పడతీ గయి. మా ఈజ్ ఈక్వల్ టు మాత అండి. మాత నాజానే క్యోं పీలి పడతీ గయి. ఆవిడ కూడా ఎందుకు రక్తహీనతతోటి బలహీనంగా మారిపోయిందో తెలియదు. ఆవిడ కూడా ఏక్ దిన్ వహబి పరలోక్ సిధార్ గయి. పరలోక్ సిధార్ జానా అండర్లైన్ చేసుకోవాలండి. పరలోక్ సిధార్ జానా మర్ జానా, మర్ జానా, పరలోక్ సిధార్ జానా మర్ జానా. किसी को पता ना चला कि आखिर अचानक यह क्या हुआ. ఎవరికి తెలియదండి ఎందుకు ఇలా జరిగిందో. ఆ పిల్లవాడి యొక్క అమ్మ అలాగే నాన్న ఎందుకు చనిపోయారో సడన్ గా ఇద్దరు కూడా చనిపోయారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దామండి. अब हामिद अपनी दादी अमीना की गोदी में सोता है. ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ వచ్చేసిందండి దాది. दादी का नाम क्या है? अमीना, अमीना. अब हामिद अपनी दादी अमीना की गोदी में सोता है. अमीना, हामिद మెయిన్ క్యారెక్టర్స్ అండి. హామిద్ అనేది మనవడి పాత్ర, అలాగే అమీనా అనేది దాది క్యారెక్టర్ అండి. దాది స్త్రీలింగం అండి, దాదా पुंलिंग, दादा पुंलिंग. हामिद अपनी दादी अमीना की गोदी में सोता है. ఆ నాయనమ్మ ఒడిలో నిద్రపోతూ ఉంటాడండి. ఆ నాయనమ్మ ఒడిలో, ఇక్కడ నాయనమ్మ ఉందనుకోండి, ఆ నాయనమ్మ ఆ పిల్లవాడిని తన ఒడిలో నిద్రపుచ్చుకుంటూ ఉంటుంది. అందరికి తెలుసు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వాళ్ళ నాన్నగారు గత సంవత్సరం చనిపోయారు. వాళ్ళ అమ్మగారు ఎందుకు అలా అకస్మాత్తుగా చనిపోయారు ఎవరికి కూడా అర్థం కాలేదు. అమ్మా నాన్న ఇద్దరు లేదు ఆ చిన్న పిల్లవాడికి, 4-5 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ హామీకి. మరి అప్పుడప్పుడు ఆ నిద్రలో నుండి అమ్మ నాన్న అని కలవరిస్తూ ఉంటాడు కదండి. అప్పుడు దాది అమీనా ఆ పిల్లవాడితో ఇలా అంటుంది. దాది అమ్మ हामिद से कहती है कि उसके అబ్బాజాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అబ్బాజాన్ అంటే పిత లేదా బాప్, పితా లేదా బాప్. అబ్బాజాన్, ఉస్కే అబ్బాజాన్ రూపాయ కమానే గయే హే. ఆ పిల్లవాడిని నచ్చజెప్తూ ఆ నాయనమ్మ అంటుంది, మీ నాన్నగారు బాగా డబ్బు సంపాదించడానికి వెళ్ళారా, వస్తారు,
అని ఆ పిల్లవాడిని నచ్చ చెప్తూ ఉంటుంది. అబ్బాజాన్ రూపాయే కమానే గయే హే, రూపాయి అంటే పైసలండి, డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు. అమ్మీ జాన్ అల్లా మియా కే ఘర్ సే, అమ్మీ జాన్, అమ్మీ జాన్, అబ్బాజాన్ పుంలింగ్ ఇచ్చారనుకోండి, మీరు రాయాల్సింది అమ్మీ జాన్, అమ్మీ జాన్. అదే పితాని ఇస్తే మాతా రాయాలండి, అదే బాపనిస్తే మా రాయాలండి. పుంలింగ స్త్రీలింగ్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలండి. అబ్బాజాన్ అన్నప్పుడు మీరు అమ్మీజాన్, అమ్మీజాన్ అల్లా మియాకే ఘర్సే, అల్లా మియాకే ఘర్సే, ఆ అల్లా దగ్గరికి వెళ్ళింది, ఆ అల్లా యొక్క ఇంటి దగ్గర నుండి, अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी अच्छी चीजें, చీజ్ ఏకవచనండి, చీజే వస్తువులు. అల్లా మియా దగ్గర నుండి మీకోసం మీ అమ్మ మంచి వస్తువులు తేవడానికి వెళ్ళిందని ఆ పిల్లవాడిని నచ్చ చెప్తుందండి. ఆ పిల్లవాడికి చిన్న ఆశ కల్పిస్తుంది. అబ్బాజాన్, మీ నాన్న బాగా డబ్బులు సంపాదించి రావడానికి వెళ్ళాడు, మీ అమ్మ నీ కోసం మంచి మంచి వస్తువులు, ఆట వస్తువులు తీసుకురావడానికి అల్లా మియా ఇంటి దగ్గరికి వెళ్ళింది అని ఆ పిల్లవాడికి ఆశ పెడుతూ ఉంది, నచ్చ చెబుతూ ఉంది. ఆశతో బహుత్ బడీ చీజ్ హోతీ హై. ఎంత గొప్ప మాట అండి ఈ కథలో. ఆశతో బహుత్ బడీ చీజ్ హోతీ హై, బహుత్ బడీ చీజ్ హోతీ హై. బడీ చీజ్ హై, ఒక పెద్ద వస్తువు అండి ఆశ అనేది. మనిషికి ఆశ అనేది ఉండాలండి. మనం నిరాశలో ఉన్నప్పుడు అమ్మా నాన్న లేనటువంటి ఆ పిల్లవాడు ఆ ఆశతోటే బతికేస్తున్నాడండి. మనం కూడా అంతేనండి. ఏదైనా నిరాశలో ఉన్నప్పుడు ఆశ కల్పించుకోవాలండి. ఆశ మంచి జరిగిద్ది, మనకి రేపు మంచి జరిగిద్ది, 4 రోజులు మంచి జరిగిద్దని ఊహించుకోవాలండి. అలా ఆశ పొందాలండి. అలా ఆశ పొందితే మనం జీవించగలుగుతామండి. आशा तो बहुत बड़ी चीज है, आशा तो बहुत बड़ी चीज है. हामिद के पाव में, पाव अंटे पैर अंडी, पाव अंटे पैर, पाव में जूते नहीं है. हामिद के पाव में కాళ్ళకి వేసుకోవడానికి, ఆ పిల్లవాడు కాళ్ళకి వేసుకోవడానికి కనీసం షూస్ కూడా లేవండి, కనీసం షూస్ కూడా లేవు. జూతే నహీ హై. సిర్ పర్, ఆ పిల్లవాడి యొక్క సిర్ పర్ అంటే తలపైన ఒక పాత టోపీ ఉందని. ఆ పిల్లవాడి యొక్క సిర్ పర్, ఉస్ బాలకే ఆ పిల్లవాడి యొక్క సిర్ పర్ ఏ పురానీ టోపీ హై. పురానీ టోపీ, పురానీ అంటే నయా, పురానీ నయి, పురానీ ఆపోజిట్ అండి నయి. పురానీ టోపీ సింగులర్, టోపియా ప్లూరల్. ఈ పురానీ టోపీ కౌన్సా సమాస్ है? पुरानी टोपी कर्मधारय समास अंडी. पुरानी टोपी कर्मधारय समास. सिर पर एक पुरानी टोपी है, पाव में जूते नहीं है, కాళ్ళకి షూ లేవు ఆ పిల్లవాడికి, అమ్మ లేరు, నాన్న లేడు, కేవలం నాయనమ్మ దగ్గరే ఉంటున్నాడు, కాళ్ళకి షూ లేవు, తలపైన ఒక పాత టోపీ ఉంది. జిస్కా గోట కాలా పడా హై, దాని అంచు బాగా మురిగైపోయి నల్లగా తయారై ఉంది. అంటే అది పురాతన పాతదన్నమాట. ఇప్పుడు పాత టోపీ ఒకటి ఉంది, ఆ టోపీ ఒకటి ధరించి ఉన్నాడు. పురాణి టోపీ హై జిస్కా గోట కాలా పడా హై, దాని అంచు కూడా బాగా నల్లగా ఉంది. फिर भी even though वह प्रसन्न है, फिर भी वह प्रसन्न है, हामिद प्रसन्न है, అయినప్పటికీ అతను చాలా సంతోషంగా ఉన్నాడు. ఖుషీ సే హై, ప్రసన్న ఈజ్ ఈక్వల్ టు ఖుష్ అండి. ప్రసన్న ఈజ్ ఈక్వల్ టు ఖుష్, ప్రసన్న ఆపోజిట్ అప్రసన్న అండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. అభాగిన్ అమీనా, అభాగిన్ అంటే దురదృష్టవంతురాలండి. అభాగిన్ అమీనా, అమీనా ఆ నాయనమ్మ, దురదృష్టవంతురాలైనటువంటి ఆ నాయనమ్మ తన కోటరీలో కూర్చొని, కోటరీ అంటే ఒక చిన్న గది అండి, ఆ కోటరీలో కూర్చొని ఏడుస్తూ ఉంటదండి. అభాగిన్ అమీనా అప్ని కోటరీ మే బైఠ్ కర్ రో రహీ హై, ఆజ్ ఈద్ కా దిన్ హై. ఎందుకని ఏడుస్తుంది అంటే ఈ రోజు ఈద్ అండి. ఈ రోజు ఏంటి? ఈద్, ఫెస్టివల్ అండి. ఫెస్టివల్ రోజు ఆ ముసలి ఆవిడ, ఆ నాయనమ్మ ఎందుకు ఏడుస్తుంది తన చిన్న గదిలో కూర్చొని అంటే, ఉస్కే ఘర్ మే దానా తక్ నహీ, కనీసం ఒక గింజ కూడా లేదు వండడానికి ఆ పిల్లవాడి కోసం. ఒక గింజ కూడా లేదండి, అంటే ఆహారం లేదు. పండగ ఈరోజు. उसके घर में दाना तक नहीं. लेकिन हामिद कैरेक्टर ఎలా ఉందండి? उसके अंदर प्रकाश है, उसके अंदर प्रकाश है. ప్రకాశ్ అంటే వెలుగుందండి, ఆ పిల్లవాడిలో వెలుగుంది, సంతోషంగా ఉన్నారు ఆ రోజు కూడా. బార్ ఆశాకి కిరణ్ హే, బయట అతని చుట్టూ కూడా ఆశా కిరణం ఉంది.
నాన్న వస్తాడు, డబ్బులు తెస్తాడు, అమ్మ వెళ్ళింది అల్లా మియా ఇంటికి, అక్కడ నుండి లెక్కలేని సామాన్లు తెస్తుంది. ఇలా అలా అంతేకాకుండా ఈ రోజు పిల్లలతో కలిసి అతను ఎక్కడికి వెళ్ళబోతున్నాడండి? ఈద్గా వెళ్ళబోతున్నాడు. అక్కడ సంతలో అనేక వస్తువులు కొనాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. హామీద్ భీతర్ జాకర్, భీతర్ భీతర్ అంటే అందర్, భీతర్ అంటే ఏంటండి? అందర్. అందర్ భీతర్ ఆపోజిట్, అందర్ ఆపోజిట్ బాహర్ అండి, బయట. కక్షాకే భీతర్ అంటే కక్ష, క్లాసులో. కక్షాకే బాహర్ అంటే బయట. हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊंगा. నువ్వు భయపడొద్దమ్మా, నేను అందరికంటే ముందు వచ్చేస్తాను. బిల్కుల్ నా డర్నా, అసలు భయపడాల్సిన పనే లేదు, నేను అందరికంటే ముందు వచ్చేస్తాగా. అంటే ఈద్గాకి వెళ్ళి ఆ పిల్లవాడు నేను రాలేనేమో అని నాయనమ్మ ఏడుస్తుందేమో అనుకుంటున్నాడు. ఆ పిల్లవాడికి తెలియదు ఇంట్లో కనీసం ఆ రోజు తినడానికి ఆహారం కూడా లేదన్న విషయం. అందుకే ఆ నాయనమ్మ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నువ్వు భయపడొద్దమ్మా, నేను అందరికంటే ముందు వచ్చేస్తాలే, నువ్వు అసలు భయపడాల్సిన పనే లేదు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దామండి. అమీనా కా దిల్ కచోట్ రహా హై. దిల్ కచోటనా చాలా ఇంపార్టెంట్ అండి. దిల్ కచోటనా, కచోటనా దుఖిత్ హోనా, దుఖిత్ హోనా, దుఖిత్ హోనా. దిల్ కచోటనా దుఖిత్ హోనా. ఎవరండి దుఃఖిత అవుతుంది ఇక్కడ? అమీనా. అమీనా కా దిల్ కచోట్ రహా హై. అమీనా యొక్క హృదయం దుఃఖంతో నిండిపోతుంది. కనీసం తినడానికి ఏమీ లేదు. పిల్లవాడు ఈద్గాకి వెళ్ళబోతున్నాడే, ఈద్ నమాజ్ కోసం అక్కడ ఈద్గాకి వెళ్ళబోతున్నాడే, ఆ బాధతో ఆవిడ హృదయం గుచ్చుకుంటుందండి, దుఃఖంతో గుచ్చుకుంటుంది. దుఃఖిత్ హో రహా, దిల్ కచోట్ రహా. అమీనా కా దిల్ కచోట్ రహా హై. గావ్ కే బచ్చే, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ పిల్లలందరూ కూడా ఉన్కే పితా కే సాత్, ఆ పితా అపనే పితా కే సాత్, గావ్ కే బచ్చే అపనే పితా కే సాత్, వాళ్ళ యొక్క తండ్రితోటి ఆ చేతులు పట్టుకొని ఆ పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు. మంచి మంచి డ్రెస్సులు వేసి ఉన్నారండి, కొత్త కొత్త డ్రెస్సులు వేసి ఉన్నారు. ఆ పిల్లల్ని ఆ చేతికి పట్టుకొని, ఆ వేలిని పట్టుకొని ఆ పిల్లల్ని నడిపించుకుంటూ ఈద్గా వెళ్తూ ఉన్నారు. గావ్ కే బచ్చే అపనే పితా కే సాత్ జా రహే హై. హామిద్ కా అమీనా కే సివా కౌన్ హై? హామిద్ కి అమీనా కాకుండా ఇంకెవరున్నారు? వాళ్ళ నాన్నగారు లేరు, చనిపోయారు. మనకెవరు తీసుకెళ్తారు? భీడ్ మే బచ్చా కहीं ఖో గయా తో, ఆ వెళ్ళేటువంటి ఆ దారిలో, ఆ పట్టణానికి వెళ్ళేటువంటి దారిలో, ఆ సిటీకి వెళ్ళేటువంటి దారిలో, ఆ ఈద్గా ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళే దారిలో, ఆ గుంపులో ఎక్కడైనా పిల్లవాడు తప్పిపోతే, భీడ్ మే బచ్చా కहीं ఖో గయా తో, ఖో జానా, ఎక్కడైనా తప్పిపోతే ఆ గుంపులో తీన్ కోస్ చలేగా కైసే. కోస్ అనే దాన్ని ఒక్కో ప్రాంతంలో నార్త్ సైడ్ ఒక రకంగా కొలుస్తారు, మన సైడ్ ఒక రకంగా కొలుస్తారండి. సుమారుగా 2 మైళ్ళ దూరం అండి. అలాగే అంటే 3 కోస్ అంటే 6 మైల్స్ అండి. 6 మైల్స్ ఇప్పుడు మన భాషలో మాట్లాడుకుంటే దగ్గరగా సుమారుగా 9 to 10 కిలోమీటర్స్ దూరం అండి. అంత దూరం పిల్లవాడు ఎలా నడుస్తాడు? 3 కోస్ చలేగా కైసే, పైరం మే ఛాలే పడి జాయింగే. పైర్ అంటే పావు అండి, పైర్ అంటే పావు. ఆ పిల్లవాడు అంత దూరం నడిస్తే ఆ కాళ్ళల్లో బొబ్బలు వచ్చేస్తాయండి. బొబ్బలు ఏమన్నారండి? చాలండి, ఆ నీటి బొబ్బలు లాంటివి వచ్చేస్తాయి. అంత దూరం ఆ పిల్లవాడు చెప్పులు లేకుండా నడవడం అంటే. జూతేతో నహీ హై, జూతేతో నహీ హై. జూతే అంటే షూస్ కూడా లేవు ఆ పిల్లవాడి కనీసం. తీసుకెళ్ళడానికి నాన్న లేడు. ఆ పిల్లవాడు ఎక్కడ సమూహంలో తప్పిపోతే. అందుకని నా దాది అమీనా కా దిల్ కచోట్ రహా హై. दादी अमीना का दिल कचोट रहा है, पैरों में छाले पड़ जाएंगे, जूते तो नहीं है. थोड़ी दूर चलकर उसे गोदी ले लेती. వాడిని ఆ పిల్లవాడిని ఎత్తుకుని కొంత దూరం నడిచి వదిలిపెట్టి వచ్చేదే. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఈ పిల్లవాడు ఈద్గాకి వెళ్ళి నమాజ్ చదువుకొని తిరిగి ఆకలితో వచ్చినప్పుడు ఆ పిల్లవాడి కోసం ఏదైనా కాస్తైనా వండి పెట్టాలనే ఆలోచన ఉంది. ఏదైనా ఆహారం వండి పెట్టాలి కదా. ఆ పిల్లవాడిని గోదీ లేక థోड़ी दूर चलकर గోదీ లేలేగి. లేకిన్ సివయ్యా కౌన్ పకాయేగి. రంజాన్ అంటే మనకి సేమియా అండి. ఎవరు వండుతారు? వాడు వచ్చేలోపు ఈ సేమియాని ఎవరు వండుతారు? సేమియా వండాలి కదా, ఆ పిల్లవాడి కోసం సేమియా వండాలి కదా. పైసే హోతేతో, డబ్బులు ఉన్నట్లయితే, అదే పైసే హోతేతో ఉడితే సారీ సామాగ్రి జమాకర్ झटपट बना लेती. అదే డబ్బులు అన్నట్లయితే ఆ పిల్లవాడిని అక్కడ వదిలేసి వచ్చేటప్పుడు ఇద్దరు కలిసి ఆ సామానాన్ని కొని తెచ్చుకొని వెంటనే వచ్చి ఆ వంటంతా కూడా చేసి ఆహారాన్ని పెట్టేది. కానీ డబ్బులు వెళ్ళలేవు. యహతో చీజే జమా కర్తే కర్తే గంటో లగేంగే. ఆ పిల్లవాడు వెళ్ళి వచ్చే లోపల వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కాస్త అప్పు తీసుకొని ఏదో ఒక విధంగా ఆ వస్తువుల్ని తయారు చేసేటప్పటికి, ఆ వస్తువుల్ని చీజ్ సిమిలర్ చెప్పానండి, చీజే, ఆ వస్తువుల్ని తయారు చేసేటప్పటికి, ఆ శివయ్య వండేటప్పటికి
घंटों लगेंगे కొన్ని గంటలు పడుతుంది गांव से मेला चला गांव गांव ऑपोजिट शहर అండి शहर गांव से मेला चला मेला ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి గ్రూప్ ఆఫ్ పీపుల్ అనొచ్చండి ఒక గుంపు ఒక సమూహం అండి ఆ సమూహం ఈ గ్రామం నుండి వీళ్ళు కొండ ఎగువ ప్రాంతంలో ఉన్నారండి ఈ కొండ ఎగువ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కొండ దిగువ ప్రాంతానికి ఆ పట్టణానికి వెళ్లాల్సి ఉంటుందండి దిగువ ప్రాంతంలో ఉన్న పట్టణానికి వెళ్తున్నారు అలా गांव से मेला चला వాళ్ళు ఇట్లా అలా నడుచుకుంటూ ఆ కొండ దిగువ ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుందండి गांव से मेला चला గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తూ ఉన్నారు అని ఇలా చెప్పుకున్నామండి తండ్రి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటారనమాట అలా అందరూ కలిసి వెళ్తూ ఉన్నారు ఈద్గాకి నమాజ్ చదువుకోవడానికి ఆ ఈద్గాకి వెళ్తూ ఉన్నారు ఆ పట్టణానికి వేరే వేరే గ్రామాల నుండి కూడా పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న పల్లెటూర్లు వాళ్ళంతా కూడా ఆ ప్రాంతానికి రావడం జరుగుతుంది ఈద్గాకే పాస్ ఆతే హై ఎక్కడికి వస్తారండి ఈద్గాకే పాస్ ఆతే హై అక్కడ నమాజ్ చదువుతారండి అక్కడ నమాజ్ చదువుతానికి ఎక్కువ విశాలమైన స్థలం ఉంటుంది ఇక్కడ షాప్స్ ఉంటాయండి ఇక్కడ షాప్స్ ఉంటే ఆ షాప్స్ దగ్గర వాళ్ళు అందరూ కూడా పిల్లలు అక్కడ అమ్మేటువంటి వస్తువులు కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అండి చూద్దామండి गांव से मेला चला ఆ గ్రామం నుండి వాళ్ళు ఉన్నటువంటి ఆ గ్రామం నుండి మేళా ఒక గ్రూప్ ఆఫ్ సమూహం గుంపు బయలుదేరిందండి और बच्चों के साथ हामिद जा रहा था ఆ చిన్న పిల్లలతో పాటే హామీద్ కూడా కలిసి వెళ్తూ ఉన్నాడు షహర్ కా దామన్ ఆగయా ఆ పట్టణం యొక్క అంటే కొండ దిగువ భాగం అండి అంటే ఇక్కడ స్టార్టింగ్ ఆ పట్టణం యొక్క మొదటి భాగం మనకు టచ్ అయిందండి కనబడింది షహర్ కా దామన్ ఆగయా అంటే సడక్ అంటే ఏంటండి రోడ్ సడక్ కి దోనో ఓర్ ఇరువైపులా గమనిస్తూ వెళ్తున్నారండి మనం ఒక పట్టణానికి వెళ్తే అటు ఇటు చూస్తూ ఉంటాం కదండి పట్టణంలో హైదరాబాద్ వెళ్ళాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కానీ బాంబే కానీ వెళ్తే ఇలా చూస్తూ ఉంటాం మనం ఏమున్నాయి ఏ పట్టణాలు ఉన్నాయి అలాగే ఈ పిల్లలు కూడా పల్లెటూరు నుండి ఆ పట్టణానికి వచ్చారు కాబట్టి ఆ పట్టణంలో రెండు వైపులా గమనిస్తూ ఉన్నారండి రెండు వైపులు ఏమున్నాయండి అమీరోంకే బగీచే హే అమీర్ ఆపోజిట్ గరీబ్ అండి అమీర్ ఆపోజిట్ గరీబ్ బగీచే హే బగీచే అంటే గార్డెన్ అండి బగీచా ఏకవచన్ బగీచే బహువచన్ అండి గార్డెన్స్ ఉన్నాయి బగియా అని కూడా అనొచ్చండి బగియా అనొచ్చు లేదా ఉపవన్ అనొచ్చండి బగీచే హే అమీరోంకే బగీచే హే ఇరుప్రక్కల కూడా సడక్ ఇరుప్రక్కల కూడా ఆ రోడ్డుకి ఇరువైపులా ధనవంతుల యొక్క తోటలు ఉన్నాయండి గార్డెన్స్ ఉన్నాయండి और बड़ी बड़ी इमारतें हैं बड़ी बड़ी భవనం అండి ఇమారతే భవనాలండి బड़ी बड़ी इमारतें हैं పెద్ద పెద్ద భవనాలు కూడా ఉన్నాయంటండి పెద్ద భవనాలు ఉన్నాయి और అదాలత్ కోర్ట్ అండి దిఖైది కోర్టు కనబడింది ఇమారతే భవనాలు కనబడ్డాయి అలాగే కాలేజ్ కనబడిందండి క్లబ్ కనబడిందండి క్లబ్స్ కనబడ్డాయి కాలేజీలు కనబడ్డాయి ఘర్ ఆది దిఖాయి దేనే లగే ఇల్లు కనబడ్డాయండి ఇవన్నీ కూడా వాళ్ళు ఇరువైపులా చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈద్గా జానే వాళ్ళకి టోలియా నజర్ ఆనే లగి వీళ్ళలాగే వేరే ప్రాంతం నుండి వచ్చేటువంటి ఈద్గాకు వచ్చేటువంటి టోలీ సిమిలర్ అండి టోలియా గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి ఇంకో గుంపు కనబడుతూ ఉంది వేరే ప్రాంతం నుండి వేరే ఊరు నుండి వచ్చి వాళ్ళు కూడా వచ్చి కలుస్తూ ఉన్నారు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తే మనమే కాకుండా వేరే ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడ కలుస్తూ ఉంటారు చూడండి తిరునాళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లాగే ఈద్గా దగ్గర కూడా వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళు కూడా కనబడుతూ ఉన్నారు ఏక్ సే భడికీలే వస్తువులైన ఇక్కడ వచ్చేటువంటి ఆ సమూహము ఆ పిల్లలు వీళ్ళంతా కూడా ఒకళ్ళ మించి ఒకళ్ళు నూతన వస్త్రాలు బాగా తలుపు పెరుగుమైనటువంటి వస్త్రం అంటే కప్పడే అండి నూతన వస్త్రాలు ధరించి ఉన్నారు ఏక్ సే భడికీలే వస్తువులు పైన సహసా అంటే సడన్లీ అండి అకస్మాత్తుగా వీళ్ళకి ఈద్గా దిఖాయి దియా ఏం కనబడిందండి ఈద్గా కనబడింది సడన్ గా వీళ్ళకి ఈద్గా కనబడింది ఆ ఈద్గా నజర్ ఆయి సహసా ఈద్గా నజర్ ఆయి और उसके पास ईद का मेला దానికి పక్కనే దగ్గరలోనే ఆ ఈద్గా నమాజ్ చదివేటువంటి ప్రాంతానికి దగ్గరలోనే ఈద్గా మేళా హే ఆ సంత కూడా ఉంది ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదరింగ్ అయ్యి ఆ షాపులు అవన్నీ కూడా ఉన్నాయి నమాజ్ పూరి హోతే హి ఇక్కడ ప్రైజ్ చేసుకున్నారండి పండగ నమాజ్ చదివేశారు అద్భుతమైన పండగ నమాజ్ చదివిన తర్వాత సబ్ బచ్చే ఎవరండి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం మహమూద్ మొహసిన్ అలాగే హామీద్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా పిల్లలందరూ కూడా సబ్ బచ్చే मिठाई और खिलौनों के दुकानों पर धावा बोल देते हैं धावा बोलना युद्ध प्रकट करना धावा बोलना युद्ध प्रकट करना అండి ధావా బోల్నా అంటే యుద్ధం ప్రకటిస్తారు ఏ దుకాణం మీద పడతారండి
నమాజ్ పూర్తవడంతోనే వీళ్ళంతా పరిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లలంతా కూడా మిఠాయి స్వీట్స్ షాప్ వైపు పరిగెడతారండి. స్వీట్ షాపులు పెట్టుంటే అక్కడ వాటి వైపు పరిగెడతారు. అలాగే ఖిలోనే అంటే ఆట వస్తున్నాయి టాయ్స్ అమ్మేటువంటి షాపుల వైపు పరిగెడతారండి. పిల్లలందరూ కూడా ఆ టాయ్స్ అమ్మేటువంటి షాప్ వైపు పరిగెడతారు. హామీద్ దూర్ ఖడా హే. హామీద్ వాళ్ళంతా షాపులు వైపు అలా పరిగెడితే ఆ షాపుల దగ్గరికి వెళ్ళి దూరంగా నుంచొని ఉన్నాడు. వాళ్ళంతా షాపులు ఏదో కొంటూ ఉన్నారు. హామీద్ దూర్ ఖడా హే. हामिद के पास केवल 3 पैसे हैं. अंडरलाइन చేయండి ఈ వాక్యం. हामिद के पास कितने पैसे हैं? 3 पैसे हैं. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. महमूद के पास कितने पैसे हैं? 12 पैसे हैं. मोहसिन के पास कितने पैसे हैं? 15 पैसे हैं. बट हामिद के पास कितने पैसे हैं? हामिद के पास कितने पैसे हैं? 3 पैसे हैं. 3 पैसे మాత్రమే ఉన్నాయి. అందుకే మనవాడు ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు కొనడానికి ఇష్టంగా లేడు, దూరంగా నుంచొని ఉన్నాడు. హామీద్ దూర్ ఖడా హే, ఉస్కే పాస్ కేవల్ 3 पैसे हैं. ఈ వస్తువులతో ఈ మనీ తోటి వాళ్ళు ఏ వస్తువులు కొన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏ వస్తువులు కొన్నారు, హామీద్ ఏం కొన్నాడు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రెహమాన్ హిందీ టీచర్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.